గత ప్రభుత్వంలో 81 ప్రకారంగా బీఆర్ఎల్ పట్ల ఒక జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారంగా 6,758 మందికి ఉద్యోగ కల్పన కల్పించారు. ఇంకా మిగిలిపోయిన బీఆర్ఏ వారసులకు 61 పైబడిన వారుగా గుర్తించి వారి యొక్క వారసులకు కూడా ఉద్యోగ అవకాశాన్ని, విద్యార్హత ప్రకారంగా ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనేది జీవోను రిలీజ్ చేసింది. అనుభవం ఉన్నది. ఈ యొక్క కొత్త రెవెన్యూ చట్టంలో అనుభవం ఉన్న వాళ్ళను ఖచ్చితంగా తీసుకుంటామంటుంది. దయచేసి ఈ యొక్క కొత్త రెవెన్యూ చట్టంలో మా యొక్క వారసులకు, మిగిలిపోయిన వారసులకు మేము కొత్తగా ఏమి అడుగుతలేము. గత ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయమనేది మేము ఈ యొక్క ప్రభుత్వానికి కోరుతున్నాము. ఎన్నోసార్లు కలెక్టరేట్లకు, తహసీల్దార్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. అయినా కూడా మాకు ఎలాంటిది కూడా సమాధానము వస్తలేదు. దయచేసి ఈ యొక్క కొత్త చట్టంలో విలేజ్కి ఒక అధికారిని తీసుకొస్తామని ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం కానీ ప్రకటన చేసి ఇప్పటికే చాలా తబారుగా మేము కూడా ఉన్నాము. మేము కూడా వారసులమే. మేము గత 15 ఏళ్ళ నుంచి మేము ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలు మేము ఉద్యోగాలు కొనసాగిస్తున్నాం. ఎల్ఆర్పీడి కాంచెలు మొదలుకొని పుట్టిన కాంచెలు, చచ్చినప్పుడు కాంచెలు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేమే రెడీ చేస్తాము తహసీల్దార్ ఆఫీసులో. దయచేసి కొత్తగా తీసుకున్న వాళ్ళకంటే మేము అన్ని రకాలుగా మేము ఎలిజిబుల్ అనేది ఈ యొక్క మీడియా ద్వారా ఈరోజు నిరంతర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకి ఇలా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఆ యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఇంకా ఇవాళ వారసులు, బీఆర్ఏ వారసులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క విలేజ్లో ఐక్యతగా ఉండి ఐక్యతతో పోరాడుతున్నారు. మా యొక్క సమస్యను జీవో ఆల్రెడీ ఇచ్చినది. ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయమనేదే మేము కొత్తగా ఏం అడుగుతున్నాం. జీవోను ఇంప్లిమెంట్ చేయండి అనేది మేము రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాము. గతంలో మేము 80 రోజుల సమ్మె కాలంలో ఇదే పిసిసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుగా ఉన్నప్పుడు మా గురించి ఆనాటి ప్రభుత్వానికి కేసీఆర్ గారికి 3 సార్లు స్వయంగా లేఖ రాసి మా యొక్క సమస్యను గుర్తించడం జరిగింది. అయ్యా, ఆ రోజు మీరు పిసిసి అధ్యక్షుగా ఉండి మా యొక్క సమస్య మీకు తెలిసిందే. ఇప్పుడు సీఎంగా మీరు ఉన్నారు. ఒక్క చిన్న మాట చెప్తే మా బతుకులు 3,797 కుటుంబాలు బాగుపడతాయనేది ఈ యొక్క ప్రభుత్వంలో చెప్తున్నాము. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ మేము సేవలు చేస్తూనే ఉన్నాము. ఆ విలేజ్లలో కానీ మా యొక్క తహసీల్దార్ ఆఫీసులో కానీ సేవలు చేస్తూనే ఉన్నాము. ఆ సేవలను గుర్తించి మా యొక్క వారసులకు మీరు వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాం.